వైసీపీ హయాంలో సాగిన అక్రమాలపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. వరుస అరెస్టులు, విచారణలతో అప్పటి అధికార గణం వణికిపోతోంది. ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల కేసులో రాజ్ కిషన్రెడ్డి సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ మే 4న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. టీడీపీ నేతల ఒత్తిడితోనే వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వచ్చేది జగన్ ప్రభుత్వమేనని పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ దుస్తులు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, అదేవిధంగా ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళా 2 కేసులు ఇక్కడ. మళ్ళీ పులివెందులు వచ్చాను, తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాము. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. వైసీపీ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కుప్పం కోర్టులో ఒక కేసులో బెయిల్ లభించిన వెంటనే గుంటూరు కొత్తపేట పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. పాత కేసుల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీహరిని గుంటూరుకు తరలిస్తున్న పోలీసులు తదుపరి విచారణకు సిద్దమవుతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం రవాణాలో జరిగిన వేల కోట్ల కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితుడు రాజ్ కిషన్రెడ్డిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మద్యం రవాణా ఛార్జీలను రెట్టింపు చేసి ప్రభుత్వ ఖజానాకు 400 కోట్లు గండికొట్టిన వైనంపై ఆరా తీశారు. ఈ అక్రమ సొమ్మును సినిమాల్లోకి మళ్లించారా అనే కోణంలోనూ కీలక సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కారుమూరిని హైదరాబాద్ లో 4 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సుమారు 3,500 కోట్ల మేర జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలకు సిట్ ఈడీ షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. కోర్టు ఏకీభవించడంతో శాంతి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.